Namaste you, what's up? Welcome back to my YouTube channel. I am Shri aka Natsu6. So I'm back with another video and it's day 3 of the 30-day daily vlog challenge. So far so good. So today's plan, it's almost 12 right now. నాకు చేజ్ అపాయింట్మెంట్ ఉంది 12కి. బట్ నేను భారతి లేట్గా లెగడం వల్ల లేట్గా రెడీ అవడం వల్ల మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. బట్ ఇట్స్ 1 hour అపాయింట్మెంట్. సో ఈవెన్ ఇఫ్ వీ రీచ్ బై 12:30 వీ షుడ్ బీ ఫైన్ బికాస్ 12 to 1 మా టైం స్లాట్. హోప్ఫుల్లీ విల్ రీచ్. పాప ఏ స్కూల్ నువ్వు చెప్పు, అంటే బ్యాగ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని బయలుదేరావు కదా. నార్త్ ఈస్టర్న్ స్కూల్. చెప్పు. Late I am, so they won't give the appointment and we have to reschedule. ఆబ్వియస్లీ మన ఇండియాలో కాదు, వీళ్ళు టైమింగ్ కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అండ్ యా సింపుల్గా వెళ్ళి ఇంకోసారి రండి అని చెప్పారు. రెడీ అయ్యి డబ్బులు కట్టుకొని ఇక్కడికి వచ్చి వేస్ట్, బట్ ఇట్స్ ఓకే. కనీసం వచ్చినందుకు యూ క్యాన్ టేక్ అ లుక్ అరౌండ్ డౌన్ టౌన్. యాక్చువల్లీ డౌన్ టౌన్ కాదు, చైనా టౌన్. డౌన్ టౌన్లోనే ఒక సైడ్ అనుకోపోని. బట్ యా బాగుంటుంది. వీ కెన్ గో ట్రై సమ్ ఫుడ్ ప్లేసెస్ ఇఫ్ యూ వాంట్. లేదు ఇఫ్ యూ వాంట్ ఈట్ ఇండియన్, ఐ నో అ ప్లేస్. I want to eat Indian. After that day, I think I want to eat Indian. Every time from now on. इतना भी नहीं bro, you gotta try new cuisines, okay? But then it's just that I'm not a type of person who wants to try new things. No, क्या था वो place? What place? Some Asian place వెళ్ళాం కదా, pan Asian recent గా. Noodle some bowl no some noodle something. Yeah, that's like, I'll definitely let you all know what's the name of the place. I wouldn't suggest going, so if at all you have plans of going, try to pick another place. So this place right here in the middle of Chinatown, this is one of the best Vietnamese cuisine restaurants I've tried in Boston. You gotta try this as well. This, I don't really know how to pronounce this. Is it Pasteur or I don't know, but yeah, this place is really good. You should try rice noodles here. It's super sunny today, but yeah, చేసి పని ఎలాగో అవ్వలేదు అని చెప్పేసి వీ కేమ్ టు ది యూని టు గెట్ అ సిమ్ ఫర్ భారతి. సో యూనిలో ఎట్లా అంటే ఇనిషియలీ వన్ యూ ఫస్ట్ కేమ్ మింట్ మొబైల్ వాళ్ళ సిమ్ ఇస్తారు, అండ్ దాట్ ఈస్ ఫర్ లైక్ 15 days or 1 month ఉంటుంది. యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ అబౌట్ ఇట్ ఫస్ట్, అండ్ దెన్ లెట్స్ సీ. అసలు ఐ డోంట్ థింక్ మనం పే చేయాల్సి ఉంటుంది దానికి. She told something, no, 255 అని చెప్పింది. ఏం 255? 2.55 యాజ్ ఇన్ రేట్ సిమ్కి పే చేయాలి అని చెప్పింది. ఐఎమ్ నాట్ షూర్ బికాజ్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేనైతే తీసుకోలేదు. నేను డైరెక్ట్గా AT&Tలో ఈ సిమ్ తీసేసుకున్నాను. బట్ నా లైన్లో స్పేస్ వస్తుందన్నమాట రేపు ఆర్ ఎల్లుండు. సో టెంపరీగా తినక ఒక టెంపరీగా ఒక సిమ్ తీసుకొని దాని తర్వాత మాకు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి AT&Tలో మా లైన్లో తినక సిమ్ తీసేసుకుంటే కాస్ట్ కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ప్లాన్. లెట్స్ గో టు రిచర్డ్స్ హాల్. రిచర్డ్స్లో ఉంది OGS. So let's go and ask if we can get a SIM. ఇద్దరికిద్దరం టైమింగ్స్ చూసుకోము, ఏం ఫాలో అవ్వము. టుడే ఇస్ సాటర్డే అండ్ OGS apparently is closed. And somehow it totally slipped out of my mind that OGS won't be open on Saturday and Sunday. So yeah, no SIM, no Chase account, bad luck. And that's Northeastern University for you.
వాట్ వర్ యూ ఆస్కింగ్? ఐ ఆఫీషియలీ మేనేజర్ అని అడుగుతున్నా. పేమెంట్ ఉండదు, జాబ్ కావాలంటే ఇస్తా. I'll help you in editing. I'll help you in reminding what you want to do, reels. ఇంకేముంటాయి మేనేజర్ డ్యూటీస్? You should be knowing manager duties because you're applying for this position. Okay, I'm applying for this position. Why should I hire you or why should I select you? Okay, you should select me because I'm your friend, first of all. Underline this point. Highlight And- చేసుకుంటా. yeah. Next. And then you should select me because I'm very hardworking, sincere in my work, and and what నువ్వు ఇంతగానో ఆలోచించి వేరే జాబ్ ఇంటర్వ్యూలు ఇచ్చిన వద్దు. ఈ పార్టీ జాబ్ వచ్చేది ఇండియాలో ఉండేదాన్ని చేస్తే. ఓకే బికాజ్ ఓకే So you guys decide if Bharti is fit for this position. I don't think she is. ఓకే బట్ ఐమ్ హెల్పింగ్ యూ ఫర్ ఫ్రీ. నీకు రేపు పొద్దున్న నువ్వు సక్సెస్ఫుల్ అవుతే నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం భారతి అని చెప్పుకోవాలి కదా. హాయ్. హలో ఫైనలీ భారతి ఇప్పుడే ఒక పెద్ద ఘనకార్యం చేసిందనమాట. ఏం చేసావు చెప్పు. ఐ పేడ్ అండ్ ఫర్గాట్ టు గ్రాబ్ ద డ్రింక్. అండ్ యా, మేము యాక్చువల్లీ రేపు కొత్త ఇంట్లోకి మూవ్ ఇన్ అవ్వబోతున్నాం అనమాట. సో దానికోసం కావాల్సిన కొన్ని అంటే బేసిక్ గ్రాసరీస్ అవి కూడా మా దగ్గర ఏం లేవు కాబట్టి గ్రాసరీస్ తీసుకోవడానికి వాల్మార్ట్కి వెళ్తున్నాం. వీడు కానీ భలే మిక్స్ చేశాడు చూసావా, కొన్ని కొంచెం రైప్ అయినవి కొన్ని ఏమో. నువ్వు కాస్కోకి వెళ్ళావు అనుకో అదే 15 ఉంటాయి. అది మరి గట్టిగా ఉన్నాయిరా మెత్తది చూడు. అవే ఉంటాయి. అంత కనిపించవు కానీ కిచెన్ టవల్స్ టాయిలెట్ పేపర్స్కే చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంతో కష్టపడిపోతున్నా. సింపుల్ గా జస్ట్ బిల్ ఎంత అయింది? $204. వచ్చిందా? సో పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ యూఎస్, ఇన్ కేస్ మీరు ఇది ట్రై చేయకపోయి ఉంటే యూ గాట్ రియలీ ట్రై దీస్ చిప్స్. నేను ఒకదాన్ని కాదు, అన్న కూడా రివ్యూ ఇస్తున్నాడు దీనికి. సూపర్ ఉంటాయి. అండ్ హెల్దీ కూడా చాలా. పర్లే యావరేజ్. అంటే చిన్న టేస్ట్ లేని వాళ్ళకి చిప్స్ పెట్టడం వేస్ట్. అదే కదా, పెట్టకండి, అలా ఫుడ్ వాల్యూ తెలీదు. బ్రో చాలా బాగుంటాయి. నువ్వు ఒక్కదాన్నే తెలుసా ఇప్పటి వరకు పర్లేదు అన్నది. తింటుంటే బాగున్నాయి. యా, నీకు ఆల్రెడీ చెప్పా కదా, ఫస్ట్ బైట్ కి యుల్ గెట్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఆన్ దిస్, బట్ యా చాలా బాగుంటాయి. ఏం చెప్తున్నావు? బాగున్నాయి. ఒక్క 5 seconds ముందు ఏం చెప్పావు? తింటుంటే బాగున్నాయి. ఇందాకేమో బాగాలేదండి, చూసావా అన్నయ్య? అంతేలే, అంతే. మనం చెప్పిన దాని వాల్యూ ఏ రోజు ఇచ్చిందని భారతి. So today is 31st August and it's officially the moving day. సో సగం బాస్టన్ బయటే ఉంటారు, ఇంకెక్కడ చూసినా యూ హాల్స్ ఉన్నాయి రోడ్ మీద ఇటు అటు. అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో అయితే ప్రాపర్ స్టూడెంట్స్ అందరూ ఇట్లా గ్రూప్గా బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం రాత్రి 11:15 అయింది, కాలేజ్లో కూర్చొని రెడ్ ఐ కోసం వెయిటింగ్. ఇంటికి వచ్చేప్పటికి నాకు భారతికి ఇద్దరికి అసలు ఓపిక లేదు. సో అందుకని చెప్పి ఫర్ డిన్నర్ వి హ్యావింగ్ దీస్ ఫ్రోజన్ ఊతప్పమ్స్. జస్ట్ అవి అట్లా పాన్ ఫ్రై చేసేసుకొని క్విక్ డిన్నర్ లాగా చేసుకున్నాం. ఇవాళ అటు ఇటు వెళ్ళేసి ఆ షాపింగ్ ఈ షాపింగ్ అని గ్రోసరీస్ అని తిరిగేటప్పటికి సూపర్ టైర్డ్ ఆల్రెడీ. 12 దాటుతుంది. అండ్ యా, ఒక్కసారి మా రూమ్ హాలత్ చూపిస్తా. రేపు మార్నింగ్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి ఇంక ఈ టెంపరీ అకామిడేషన్ ఎక్కడైతే ఉంటున్నామో మొత్తం చిందర్ బందర్ ఉంది. అది వేరే, ఆ మాట మొత్తం వేరే వాళ్ళ లగేజ్, మిగతా అంతా నాది భారతిది. సో గోడ ప్యాక్ ఎవ్రీథింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ రేపు ఏమైతే లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఆ లగేజ్ వరకు ఫస్ట్ మార్నింగ్ ఇద్దరం చిన్న చిన్న సూట్ కేసెస్, దేవుడి సామాను అండ్ కుక్వేర్ వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అండ్ అవి అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మెల్లగా మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఈ ఇంటికి పెద్ద పెద్ద సూట్ కేసెస్, కార్టన్ బాక్సెస్ అన్నీ తీసుకొని వెళ్దాం. సో లెగిస్తే వెళ్ళి ప్యాక్ చేసుకుందాం.
పైసా మోటివేషన్ లేదు, పైసా ఓపిక లేదు ఇద్దరి దగ్గర. పైకి మీకు మాస్టర్స్ స్టూడెంట్స్ చూపించి వ్లాగ్స్లో ఎస్థెటిక్గా మిగతావన్నీ ఏమో కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏదో ఇలా వస్తుంది. గార్బేజ్ బ్యాగ్లో ఎక్స్ట్రా క్లోత్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితి. These organizer boxes from Walmart are like such a great investment, you know. అంత తక్కువ కాస్ట్ ఏం కాదు, బిట్ ప్రైసీ ఓన్లీ, బట్ యా మల్టిపుల్ అకేషన్స్లో ఎంత ఈజీ ఉంటుంది అంటే చాలా ఈజీ ఉంటుంది. సెట్ తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది. దీంట్లో పెట్టేస్తా. నేను ఇది మొన్న ఎప్పుడెప్పుడో వాల్మార్ట్లో నేను బఫలోలో ఉన్నప్పుడు తీసుకున్నా. నా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి. బాగుంది కదా. మొత్తానికి ఒక 1 hour తర్వాత కొంచెం సద్రాము. రూమ్ కొంచెం ఇప్పుడు చూసుకోగలిగేలాగా ఉంది ఫస్ట్. And yep, that's pretty much it for today. My face says that I'm super tired. Bath is tired as well. Complete energy down. Then I think I just edit this post chesesi I'm gonna sleep. And yeah, that's pretty much it for today's video. That's how my 3rd day has been. And I really hope you all liked. మేమందరం కష్టపడుతుంటే చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. Yep. That's it. So please like, share and subscribe. Also stay tuned to Not So Sheiks. I told it right. Bye bye.